మేడారం జాతర పనులు 95% పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 19లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను చేపట్టినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దేశంలో ఉన్న అనేక మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. దీన్ని డెవలప్ చేయాలని ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీంట్లో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిని అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు గద్దెలతో పాటు అక్కడుండే గేట్లతో పాటు అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్ కి డెవలప్ చేస్తూ గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష. సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్ గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇంకా ఒక 62, 63 ఎకరాలను కూడా ఎక్విజిషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యాయి అధ్యక్ష. నాకు తెలిసి 19వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆధునీకరించిన ఈ మేడారానికి సంబంధించిన అంశాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది.